మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఐపీఎస్ ట్రైనీ ఉదయ్ కృష్ణారెడ్డి మరి ఎంతో కష్టపడి అక్కడ వరకు వచ్చి, ఆ ట్రైనీ వరకు వచ్చి ఇంకా కొద్ది రోజుల్లో ఆ పోస్ట్కి వెళ్తుండగా మరి లైంగిక వేధింపుల కారణాల ద్వారా ఆయన పైన కేసు పడడం, అకాడమీ నుంచి సస్పెండ్ చేయడం, ఇవన్నీ జరిగాయి సార్. అంటే అంత కష్టపడి అక్కడ వరకు వచ్చి, అంటే వీళ్ళకి మెంటల్ గా స్టెబిలిటీ ఉండటం లేదా, దృఢత్వం అనేది కోల్పోతున్నారా, ఆ స్థాయి వరకు వచ్చాక ఎందుకు ఇలా చేస్తున్నారు? అంటే చాలా ట్విస్టులు జరిగాయి ఇందులో. అటు ఎవరైతే తనకు తోటి ట్రైనీ ఉన్నదో అమ్మాయి ఉన్నారో, మరి అమ్మాయి వచ్చిందని చెప్పడం, మేమిద్దరం ఆల్రెడీ బిఫోర్ మ్యారేజ్ మేమిద్దరం కలిసి ఉన్నామని చెప్పడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే మరి ఇంతవరకు వచ్చాక ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఇప్పుడు అబ్బాయి కూడా పరారీలో ఉన్నాడని చెప్పేసి కూడా అంటున్నారు, ఇంకా దొరకలేదు అని చెప్పేసి. ఒక్కసారి సార్. ఇప్పుడు మామూలుగా ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ కలిసి కూడా అవుతారు. ముస్సోరీలో అయిన తర్వాత ఇక్కడ నేషనల్ పోలీస్ అకాడమీ ఐపీఎస్కి అయితే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే, అన్మ్యారీడ్గా ఉంటే వీళ్ళు జనరల్గా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క క్యాడర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయి ఉంటారు. ఇంకొక అమ్మాయి ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అనుకుందాం. అప్పుడు ఏమనుకుంటుంది, ఆ అమ్మాయికి ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాట్ అయింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ స్టేట్లలో ఉండే అబ్బాయిల్ని ఎవరినైనా, లేదు అమ్మాయిగా ఉంటే అబ్బాయిల కోసము, అబ్బాయిలుగా ఉంటే అమ్మాయిల కోసం ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసి మ్యారేజ్ చేసుకుంటే స్పౌస్ ఎక్కడుంటే అక్కడ పోవడానికి ఒక ఆప్షన్ ఉంది. లేకపోతే ఆ ట్రాన్స్ఫర్ కావాలంటే చాలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్ వేయాలి, అదంతా పెద్ద తలనొప్పి. అందుకని ఏం చేస్తారంటే, ట్రైనింగ్లో ఉన్నప్పుడు వీళ్ళు మన క్యాడర్ దగ్గరలో ఎవరున్నారు, సో వాళ్ళని మనకు ఛాయిస్గా పెళ్లి చేసుకొని ఆ లవ్ చేసో ఇంకో రకంగానో ప్రపోజల్ తెచ్చుకొని పెళ్లి చేసుకొని ఇద్దరు ఒక స్టేట్కి వెళ్ళిపోతారు. భార్యాభర్తల్ని ఒక స్టేట్కి వెళ్ళాలనేది ఒక రూల్. సో ఆ విధంగా ఉండేది. ఒక అమ్మాయి సుమ అని అంటున్నారు, బట్ ఐ డోంట్ నో. ఆమె 2024లో ఐపీఎస్ క్యాడర్. సో తను క్యాడర్ చేంజ్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఆమెకు మణిపూర్ ఎక్కడో మణిపూర్ క్యాడర్కి ఇచ్చినట్టుంది. ఆమె జాయిన్ కాకుండా మళ్ళీ రాయాలని ఏదో ప్రయత్నాలు చేసింది. తర్వాత లేట్గా జాయిన్ అయింది ట్రైనింగ్లో. ఈ ట్రైనింగ్లో జాయిన్ కాకముందే ఈ ఉదయ్ కృష్ణారెడ్డి పెద్ద, ఆయనకి సినిమాటిక్ ఫాలోయింగ్ ఉంది. ఒక కానిస్టేబుల్గా ఉండటం, కానిస్టేబుల్గా ఉండి ఒక ఇన్స్పెక్టర్ని ఆయన ఏదో తోటి కానిస్టేబుల్ల ముందు ఆయన అవమానపరిచినారని, అవమానాలు భరించలేక 60 మంది ముందు నన్ను అవమానపరిచినాడు కాబట్టి నాకు ఈ జాబ్ వద్దని రిజైన్ చేసి నేను కూడా ఐఏఎస్ ఐపీఎస్ అయి మంచి ర్యాంక్ తెచ్చుకుంటానని చెప్పడం. సో ఆ విధంగా ఆయన రిజైన్ చేసి రాయడం 4 సార్లు ఫెయిల్ అయినాడు. 5వసారి ఐపీఎస్ సెలెక్ట్ అయినాడు. ఒక కానిస్టేబుల్గా ఉండి ఐపీఎస్కు సెలెక్ట్ కావడం నిజంగానే సినిమాలో ఒక హీరో వర్షిప్ వచ్చింది. దేశం మొత్తం మీద కానిస్టేబుల్గా ఉండి ఐపీఎస్ సాధించినాడు నిజంగానే. ఎందుకంటే అతనికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. తల్లి ఎప్పుడో చనిపోయింది, అమ్మమ్మ దగ్గర పెరిగారు. తండ్రి చనిపోయాడు, డిగ్రీ కాలేజీలో ఏదో చదువుతాడు, తండ్రి చనిపోయినాడు. అమ్మమ్మ కూరగాయలు అమ్ముకుంటూ ఈ అబ్బాయిని చదివించింది. సో ఆ విధంగానే కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాడు. అప్పుడప్పుడు కూరగాయలు అమ్ముకొని ఈ స్టేజ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత పట్టుదలగా తను అవమానపరిచినారని డిపార్ట్మెంట్లో సీనియరు తో రిజైన్ చేసి పట్టుదలగా చదివి ఐపీఎస్ సాధించినాడు. సో దీనివల్ల అతన్ని ప్రతి ఒక్కళ్ళు, అంటే పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదును కొన్ని 100 వీడియోలు వచ్చాయి అబ్బాయి పైన. అందరూ కూడా ఆహా ఓహో అన్నారు, మంచిది, చాలా కష్టపడి సాధించినారని. ఆ అబ్బాయిని ఆదర్శప్రాయంగా తీసుకొని, చూడరా కానిస్టేబుల్గా ఉండి ఐపీఎస్ కొట్టినారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, అన్నం పూట గడవని పరిస్థితి, కూరగాయలు అమ్మే ఆమె జీవనాధారం పైన ఇంత పెద్ద పోస్ట్ సాధించినాడు అని ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆదర్శప్రాయంగా తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఈ అమ్మాయికి పరిచయం అయింది. ఆ తర్వాత ఈయన 2025 బ్యాచ్ ఈయన ట్రైనింగ్లో నేషనల్ పోలీస్ అకాడమీలోకి వస్తే ఆ అమ్మాయి కూడా జాయిన్ అయింది. జాయిన్ అయ్యి ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉన్నారు. బహుశా పెళ్లి చేసుకోవాలని అనుకుందో లేదో
అంటే ఇది వన్ కాయనికి ఇంకో ఒక వైపు మాత్రమే. ఈ అమ్మాయి కర్ణాటకకు చెందిన అమ్మాయి. సో ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంతకుముందు ఈయనతో పరిచయం ఉండేది నిజమే అయి ఉండొచ్చు, పెళ్లి చేసుకోవాలనుకోవడము కూడా నిజమే అయి ఉండొచ్చు, కాకుండా పోవచ్చు. ఎందుకంటే ఆ అబ్బాయి చెప్తున్నాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకునింది, మేమిద్దరం లవ్లో ఉన్నాము అని. ఆ అబ్బాయికి ఇంకా క్యాడర్ ఎక్కడ క్యాడరో తెలియలేదు, ఎక్కడ క్యాడరో రాలే. ఇంత లోపల వెంకటేశ్వరన్ అని చెప్పి, వెంకటేశ్వరన్ తమిళనాడు క్యాడర్ అబ్బాయికి, ఐఏఎస్ అబ్బాయి, ఆ అబ్బాయికి ఈమెకి ఫ్రెండ్షిప్ కుదిరి పెద్దోళ్ళ ద్వారానో ఎట్లో మరి కుదిరింది. పెద్దోళ్ళ తమిళనాడు క్యాడర్లోనే ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకుని కూడా 3-4 నెలలు అయిపోయింది. అయితే వీళ్ళిద్దరి మధ్య సఖ్యతకి ఇట్లే ఉంది. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది, పెళ్ళి అయిపోయింది, ఫ్రెండ్లీగా ఉంటే కూడా ఉండొచ్చు కానీ నేనేమి చేయలేదు. అయితే నాకు పెళ్ళయిన తర్వాత నన్ను వేధించడం మొదలుపెట్టినాడు, సెక్షువల్గా హెరాస్ చేసినాడు, నన్ను ఏ విధంగా అంటే ఆ విధంగా చేసినాడు. కత్తి గొంతు మీద పెట్టి నా ఫోన్ తీసుకొని ఓపెన్ చేసుకొని దాంట్లో నుంచి నా భర్తకు మెసేజ్లు చేసినాడు. మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉన్న కాలంలో ఉన్న ఫోటోలన్నీ నా భర్తకు పెట్టి, నీ భార్య నా దగ్గర ఈ విధంగా ఉంటా ఉంది అని చెప్పి పెట్టి అది చేసినాడు. అంతలో ఏ మొగుడైనా ఏం ఊరుకో ఉంటారు, ఈ అమ్మాయిని అడిగింటాడు, ఏంరా బాబు ఏంటిది, వాడెవరో ఈ విధంగా మెసేజ్లు పెడుతున్నాడు, నువ్వు అంతో ఉన్నావు, కూర్చున్నావు, లేచినావు, పడుకున్నావు అని చెప్పి చెప్తున్నాడు, వాట్ ఇస్ దిస్ అంటే, లేదు వాడే ఈ విధంగా చేస్తున్నాడు నీ అమ్మాయి చెప్పినట్టుంది. దాంతో వై హ్యావ్ నాట్ గివెన్ ఏ పోలీస్ కంప్లైంట్ అని ఉంటాడు. ఏ మొగుడైనా చెప్పేది అదే. మ్యాగ్నానిమస్గానే ఉంటారు ఎవరైనా, ఏముందులే ఫ్రెండ్లీగా ఉన్నంత మాత్రం చెడు చేసినట్టు కాదు కదా. తర్వాత ఈ అమ్మాయి సాక్ష్యాలన్నీ తీసుకొని అక్కడ అకాడమీలో మనకి ఒక ఇది ఉంటుంది, కమిటీ, ఆ కమిటీ ముందు పోయి చెప్పింది, ఇట్లా ఈ విధంగా నన్ను హెరాస్ చేస్తున్నాడు, మా భర్తకు మాకు పెళ్ళయింది, 3-4 నెలలు అయింది, అయినా కూడా మా ఈ విధంగా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ప్రూఫ్లు ఎత్తిపోయి ఇస్తే, ఇది నిజమా కాదా అని సీసీ ఫుటేజులు, మెసేజ్లు, ఈ అమ్మాయి ఫోన్లో నుంచి తీసుకున్నవి అవన్నీ చూసి వాళ్ళ అమ్మాయి ఇది డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కింద కేసే కాదు, క్రిమినల్ కేసు కూడా ఇది, నిన్ను ఈ విధంగా వేధిస్తున్నాడు అనే ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయంటున్నా, ఈ గో అండ్ గివ్ ఏ పోలీస్ కంప్లైంట్ అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చింది, కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ కల్పనను ఎవరో ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చినారు ఇది ఇన్వెస్టిగేషన్కి. సో ఆ అమ్మాయి, ఆమె ఐపీఎస్ ఆఫీసరు, డీసీపీ ర్యాంక్, ఆమె ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది, ఎఫ్ఐఆర్ అయితే కట్టారు. ఈ లోపల ఇది నిజమని తేలింది కాబట్టి ఇతను హెరాస్ చేసింది ఓ కమిటీ వాళ్ళు సిఫారసు చేసి ఈయన్ని సస్పెండ్ చేయించారు. సస్పెండ్ అయిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఇంకా ఇంత ఫాలోయింగ్ ఉంది, అందరూ ఎక్కడ పోయినా చీచీ చూచూ అంటున్నారు అని మందు తాగేసి విషం తాగినట్టు ఒక రూపకల్పన చేసుకొని సూసైడ్కి పెద్ద నోట్ రాసి, నా తప్పేమి లేదు, మేమిద్దరం లవ్లో ఉన్నాము, షీ హ్యాడ్ అన్ అఫైర్ విత్ మీ, ఆయన నన్నే వద్దన్నా కూడా నా వెంటబడినందుకు నేను వద్దన్నాననే ఉద్దేశంతో నా పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇదంతా ఈయన స్టోరీ లాగా రాసి సూసైడ్ నోట్ పెట్టి ఆయన తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి, అయ్యా ఈయన ఏమీ తాగలేదు, విషం తాగలేదు, ఏం తాగలేదు, మందు కొట్టినాడు అని ఆ బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిల్స్, స్టమక్ వాష్ అంతా చూస్తే ఈయన ఏమీ లేదని చెప్పినారు. ఆయన్ని డిశ్చార్జ్ చేసినారు. ఈలోగా ఈయన హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినాడు, నాది తప్పు లేదు, ఈ కేసును స్క్వాష్ చేయండి, నన్ను లవ్ చేసినారని అమ్మాయి ఇది చేసింది, నన్నంతా మోసం చేసింది అన్నట్టు ఏదో ఇదంతా వన్ సైడెడ్గానే పోతున్నారు, దే హ్యావ్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అని దాన్ని ఎఫ్ఐఆర్నే స్క్వాష్ చేయమని హైకోర్టులో వేసినారు. అది ఇవాళకు మండేకి ఉంది, మళ్ళీ ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు. మొన్న స్క్వాష్కి డేట్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ అబ్బాయి మీద ఇంకా పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి పిలిచినారు. ఆమె డీసీపీ గారు ఎంక్వైరీకి పిలిస్తే ఈయన దొరకడం లేదు, ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. దొరికితే మళ్ళీ వీళ్ళు ఏమైనా అరెస్ట్ చేస్తారని భయపడ్డా ఏమిటిని హైకోర్టులో కూడా అడిగినాడు. స్క్వాష్ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉండగానే దీనిపైన ఇన్వెస్టిగేషన్ స్టాల్ చేయమని, దానికి జ్యుడిషియరీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందువల్ల ఈయన ఎక్కడో అజ్ఞాతంలోకి పోయినాడు. చూడాలి, మన ఎంక్వైరీ జరుగుతుంది, వాట్ ఈజ్ గోయింగ్ టు, నిజంగానే ఆ అమ్మాయి ఫార్వర్డ్ అయ్యి మోసం చేసిన ఈ అబ్బాయి ప్రకారం లేదు, ఈ అబ్బాయి ప్రజల్లో కొంచెం
కోపం ఉంటుంది, అరే ఇంత కష్టపడి పైకి వచ్చి అనవసరంగా Yes. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడని, ఒక అపవాదు పాలవుతానని చెప్పి ఈ విధంగా స్టోరీ క్రియేట్ చేసినాడా, ఏదో చూడాలి. ఇన్వెస్టిగేషన్లు అన్నీ బయటకు వస్తాయి. ఏది ఏమైనా ఇంత కష్టపడి తన జీవితాన్ని ఇంత ఉన్నత స్థితికి తెచ్చుకున్న వ్యక్తి క్షణికంగా ఇటువంటి వ్యవహారాల్లో తలదూచి జీవితాన్ని మొత్తం తన జీవితమే నాశనం అయిపోయినట్టే. ఎందుకంటే ప్రొబేషనర్గా ఏ డిపార్ట్మెంట్లో కూడా ప్రొబేషనర్స్కి ఇట్లాంటి క్రిమినల్ యాక్టివిటీలో పాలు పంచుకుంటే వాళ్ళని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేస్తారు. ఈజ్ నాట్ ఇప్పుడు పర్మనెంట్ జాబ్ అనుకోండి, పర్మనెంట్ అయిపోయినాడు డిపార్ట్మెంట్లో, అప్పుడు ప్రొసీజర్ ఉంటుంది, అది వేరే విషయం. కోర్టుకి వెళ్తాడు, హైకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టుకి వెళ్తాడు, నాది ఏం లేదంటాడు, ఎక్కువ ఇస్తేనేంత వరకు అది ఉంటుంది. ఇప్పుడు ఈజ్ జస్ట్ ఏ ప్రొబేషనర్ కాబట్టి ఇన్వాల్వింగ్ ఇన్ ఏ క్రిమినల్ కేస్, దే విల్ టేక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్లీ అండ్ దే కెన్ టర్మినేట్ హిమ్ ఫ్రమ్ సర్వీస్. ఇప్పుడు సస్పెండే చేసినారు, రేపు టర్మినేట్ కూడా చేస్తారు కూడా. అందువల్ల చూడాలి ఏం జరుగుతుందో. బహుశా ఈ ఎంక్వైరీ అయిపోయి మొత్తం ఆ అమ్మాయి తరఫున ఏమేమి చెప్తారు, ఆ అమ్మాయిని ఏమేమి విచారిస్తారు, తర్వాత ఈయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏమి, ఇవన్నీ విచారించిన తర్వాత ఫర్దర్గా ఏం జరగాల్సింది తెలుస్తుంది.